ఐబొమ్మ నిర్వాహకుడు రవిది 5 రోజుల పోలీస్ కస్టడీ అయితే సోమవారంతోని ముగిసింది. ఇక గీ విచారణలో పోలీసులు కీలక సమాచారాన్ని అయితే రాబట్టినట్టు తెలుస్తుంది. ఐబొమ్మ వెనక తానొక్కడే ఉన్నానని రవి చెప్పినప్పటికీ పైరసీ ఆరోపణలని అంగీకరించలేదని సమాచారం. అయితే బెట్టింగ్ యాప్ల ప్రచారం ద్వారానే తనకి కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అంగీకరించినట్టయితే తెలుస్తుంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం అయితే రవి సుమారు 15 బెట్టింగ్ యాప్లకి ప్రచారం చేసిండట. ముఖ్యంగా 1x బైట్ ద్వారా భారీగా డబ్బు సంపాదించిండట. ఐబొమ్మ ప్రారంభించినప్పటి నుంచి వెళ్ళి ఈ చెల్లింపులన్నీ క్రిప్టో కరెన్సీ రూపంలోనే జరిగినట్టు గుర్తించిండట. ఇక ఈ మార్గంలోనే రవి సుమారు 80 నుంచి 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చిండట. ఇప్పటి వరకు 35 బ్యాంకు ఖాతాలు గుర్తించిండట. వాటి ద్వారానైతే 30 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఆధారాలు కూడా లభించినాయట. ఇక సినిమా కొనుగోళ్లు, యాడ్ ఏజెన్సీలతోని ఒప్పందాలు వంటి వ్యవహారాలన్నీ కూడా టెలిగ్రామ్ యాప్ ద్వారానే నడిపించినట్టు ఆధారాలు సేకరించినట్ట పోలీసులు. ఇక తన స్నేహితుడు నిఖిల్ సోదరి ఖాతాలకు మాత్రమే రవి డబ్బులు బదిలీ చేసినట్టు కూడా గుర్తించిండ్రు. కస్టడీ ముగియడంతోని రవిని తిరిగి చెంచల్గూడ జైలుకైతే తరలించిండ్రు. మరోవైపు రవి తరపున న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిండ్రట. దీనిపైన నేడు కోర్టులో విచారణ జరగనుంది. ఇక ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలను అయితే సైబరాబాద్ సిపి సజ్జనర్ మంగళవారం మీడియాతోని వెల్లడించే అవకాశం ఉంది.